Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. గుణాత్మక మార్పు అనే నినాదం గతంలో వినిపించిన గులాబీ బాస్ కేసీఆర్ తాజాగా కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తాను అంటున్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అనే కొత్త రాగాన్ని అందుకున్నారు. బీఆర్ఎస్ పనైపోయిందని ఒక్క సీట్ రావడమే గగనమంటూ ప్రత్యర్థులు లైట్ తీసుకుంటున్న వేళ తన లెక్కేంటో చెబుతున్నారు కేసీఆర్. ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ఎన్నికల తరువాత ప్రాంతీయ పార్టీలు కలిపి థర్డ్ ఫ్రంట్ గా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, ఇది అసంభవమేమీ కాదు అంటున్నారు కేసీఆర్. మరొక వైపు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటులో తాను కీలక పాత్ర పోషిస్తానని, కూటమి ఏర్పాటు కోసం సారథ్యం వహించడానికి ప్రయత్నిస్తానన్నారు కేసీఆర్. थर्ड फ्रंट की कोई गुंजाइश आफ्टर पोल फिर आप देखते हैं क्षेत्रीय दल फिर से एक अलग गठबंधन? बिल्कुल पॉसिबल है. ये कोई असंभव बात नहीं है. असंभव की बात होता ही नहीं है. ये बिल्कुल मुमकिन है. आप लीड करेंगे उसे? डेफिनेटली आई विल प्ले ए बिग रोल. आई विल गो विद अ गुड नंबर ऑफ एमपीज. आई विल ट्राई टू लीड द होल थिंग आल्सो. बगल के राज्य जो आपके मित्र भी हैं, चंद्रबाबू नायडू साहब भाजपा के साथ टैक्टिकल अलायंस में हैं और वहां भी चुनाव है. वो भी मारे जाएंगे जब एनडीए में है तो. కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు ఎందుకు అవకాశాలున్నాయో కూడా చెప్పారు కేసీఆర్. ఎన్డీఏ కూటమి ఈసారి 200 సీట్ల వరకే సాధించగలదు అని ఆయన జోస్యం చెప్పారు. పెద్ద రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల బలం పెరుగుతోందన్నారు. అయితే తాను ఏం చేయబోయేది ఇప్పుడే చెప్పలేనన్నారు కేసీఆర్. किसी गठबंधन को या किसी पार्टी को नहीं आता तो आप किसके साथ जाना चाहेंगे? ये तो इट इज़ टू अर्ली टू से. अभी का अभी हम कुछ नहीं कह सकते. उस समय की बात होगी. एक बात तो तय है, मुझे जहाँ तक समाचार मिल रहा है, बिहार में, महाराष्ट्र में, कुछ अन्य बड़े बड़े जैसा कि वेस्ट बंगाल में कई जगह, और आम आदमी पार्टी को पंजाब में, दिल्ली में, कई जगह रीजनल पार्टीज की ताकत बढ़ रही है. दोनों पार्टी से जो लोग मुकरे हुए हैं, रीजनल पार्टीज का ताकत बढ़ रहे हैं. रीजनल पार्टीज भी होंगे जो डिसाइड करने वाले, तय करने वाले रीजनल पार्टीज ही होंगे. ना बीजेपी होगा ना कांग्रेस होगा. लेकिन इस चुनाव के परिणाम के बाद सरकार बनाने के प्रयास में मैं समझता हूँ रीजनल पार्टीज का ही बहुत बड़ा योगदान होगा. इंडिया अलायंस कोई चीज़ है ही नहीं बहुत बड़ा. एक्चुअली इंडिया अलायंस जो है वो भी बहुत बड़ा अलायंस नहीं है. चाहे बहुत पार्टी चले गए उससे, लेकिन जो कुछ भी है 200 के आसपास उनको सीट मिल सकते हैं. इंडिया अलायंस को या एनडीए को? एनडीए ओनली 200. यस. బీఆర్ఎస్ తిరిగి పుంజుకోవాలంటే ఈ లోక్సభ ఎన్నికలు చాలా కీలకం. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తూ క్యాడర్లో జోష్ నింపుతున్న కేసీఆర్ ఢిల్లీ రాజకీయాలపై కొత్త లెక్క చెప్తున్నారు. కేసీఆర్ చెప్తున్నట్టు ఎన్డీఏ కూటమికి ఈసారి నంబర్ తగ్గుతుందా? ఇండియా కూటమి అధికారానికి దరిదాపుల్లో లేదా? కేసీఆర్ చెప్తున్న థర్డ్ ఫ్రంట్ లాజిక్ ఏంటి? ఇటీవల ప్రచారంలో సంకీర్ణం ప్రస్తావన తెస్తున్న కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అసంభవం కాదు అన్నారు. కూటమి ఏర్పాటుకు అన్ని అవకాశాలు ఉన్నాయంటున్నారు. కూటమి ఏర్పాటుకు సారథ్యం వహించే ప్రయత్నం కూడా చేస్తానన్నారు. థర్డ్ ఫ్రంట్ లో ఖచ్చితంగా తాను కీలక పాత్ర పోషిస్తానన్నారు కేసీఆర్. బీజేపీ, కాంగ్రెస్ లేని కూటమి అసలు సాధ్యమేనా? కేసీఆర్ అయితే సంకీర్ణాన్ని బలంగా నమ్ముతున్నారు. మొదటి 2 విడతల పోలింగ్ సరళిని బట్టి ఈ అంచనాకొచ్చినట్టుగా చెప్తున్నారు. ఎన్డీఏకి 200 దాటవని, అదే సమయంలో ఇండియా కూటమి ప్రభావం లేదు అని అంటున్నారు. దీన్ని బట్టి ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు కీలకమవుతాయని కేసీఆర్ చెప్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లేని కూటమి సరైన సంఖ్యాబలంతో అధికారంలోకి వస్తుందన్న దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది అంటున్నారు కేసీఆర్. ఈ మధ్య సంకీర్ణం మాట చెప్తున్న కేసీఆర్ అన్నీ కుదిరితే నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి అవుతారని కూడా జోస్యం చెప్పారు. ఖమ్మం ఎంపీగా నామా గెలిస్తే ఢిల్లీలో పెద్ద పదవిలో ఉంటారన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతా ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది? మీరు నామా గారిని ఎంపీకి గెలిపిస్తే ఆ సంకీర్ణ ప్రభుత్వంలో నామా గారు కేంద్ర మంత్రి అవుతాడని మనం చేస్తా ఉన్నాం. అంత పెద్ద లాభం మనకు జరుగుతుంది. ఒకసారి నామా గారు కేంద్రంలో మంత్రికి వస్తే అన్ని రకాల తెలంగాణ రాష్ట్రానికి, మన ఖమ్మం నియోజకవర్గానికి, ఖమ్మం జిల్లాకి చాలా పెద్ద మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ అవకాశం తీసుకోవాలని మిమ్మల్ని మనవి చేస్తా ఉన్నాం. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.